ఈ రైతు ద్రోహ ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో, తెలంగాణ రైతుల వ్యతిరేక ప్రభుత్వం ఇది. తెలంగాణ రైతులను మోసం చేసి గద్దెనెక్కిన ప్రభుత్వము ఈ రోజు రైతులకు, తెలంగాణలో ఉన్న రైతాంగానికి మొత్తం నైతిక మద్దతుగా ఏదైతే కాంగ్రెస్ నైజం ఉందో, రైతు భరోసా చివరికి రైతు బంధును కూడా పేరు మార్చి మోసం చేసింది. దాన్ని వెంటనే విడుదల చేయాలి, రైతులకు మద్దతు భరోసా వెంటనే రుణమాఫీ చేయాలని ఆల్రెడీ రుణమాఫీ చేసేసామని చెప్తుంది ప్రభుత్వం. అదొక 420 లాంటి మాటలు. అది ఎందుకంటే నైతిక అర్హత లేకుండా 72,90,000 మంది రైతులు ఉంటే సుమారు 25 లక్షల మంది రైతులకి మాఫీ చేశారు. దాన్ని వెంటనే అందరి రైతులకు వర్తించేటట్లు ఏ రోజు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు రైతు డిక్లరేషన్లో చెప్పారో, తెలంగాణ రైతులను మోసం చేశారో దాని మీద ప్రధానంగా ఈరోజు డిమాండ్. టెక్నికల్ ప్రాబ్లం ఉన్నాయి చాలా మట్టుకు, అటు ఖాతా సంబంధించినటువంటి వివరాలు కానివ్వండి, ఇంకా చాలా టెక్నికల్ 10% లేని టెక్నికల్ ప్రాబ్లం రైతుల గురించి ఎందుకు వచ్చింది? నిన్న తెలంగాణ అసెంబ్లీలో 10% అవినీతి అని బహిరంగంగా ఎమ్మెల్యేలు ఆరోపిస్తుంటే సప్పుడు చేయని ఈ టెక్నికల్ సమస్య రైతుల గురించి ఎందుకు వస్తుంది? రైతు భరోసా ఎప్పుడు ఇస్తారు అది చెప్పాలా ప్రధాన డిమాండ్. రైతాంగానికి నైతిక మద్దతుగా ఈ ఉద్యమం చేపట్టారు.